వాక్య ధ్యానం చేసుకుందామండి. మరి ప్రభు మనతో ఏ విధంగా మాట్లాడదలుచుకున్నారో, మరి మనల్ని అన్ని ఆదివారాల ప్రకారంగానే ఈ ఆధారం కూడా మరి ప్రభు మనతో వాక్యం ద్వారా ఏం మాట్లాడదలుచుకున్నాం, మన మనసు సిద్ధపరచుకుని మనం ముందుకెళ్దామండి. మరి చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకున్నాము. ప్రార్థన చేసుకుని మనం ముందుకు సాగుదాం. పరలోకమంతను మాట్లాడండి. నీకు ఘనమైన లెక్కలేని వందనాస్తుతులు స్తోత్రాలు ప్రభు యేసయ్య. నాయన గత వారమంతా కట్టుగా కాచుకోవడం మీకు వందనాథాన్ని. మీ ఆదివారం రోజు ఈ విధంగా చిన్న మందుగా కొడుకునే అవకాశం తెచ్చేసి మీకు వందనాథాన్ని. ఆదరించేంతవరకు మీరే తోడు సాయం తెచ్చి మీకు మహిమకరంగా ఇచ్చింది పరిచయం ముందుకు తీసుకెళ్తుండగా మీ కాపుదలు దయచేసి మీకే వందనాన్ని. మీకు స్తుతులు స్తోత్రాలైనా ప్రభు ఏ పాటి వారం తండ్రి ఈ విధంగా నిలబడి నడిపిస్తున్నాం మీకు వందనాథాన్ని. అన్ని విషయాలు నేను మిమ్మల్ని ముందు పెట్టుకునే కృప నుంచి కోరుకుని మీకు మహిమకంతా చెల్లి చిన్న ప్రార్థన నజరేయుడైన యేసునామమున పెట్టుకున్నాము తండ్రి. ఆమేన్. చిన్న పాట పాడుతున్నాం. అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, ఎందరు ఉన్నా బంధువు నీవే, బంధాలను పెంచిన భాగ్యవంతుడా, అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, బంధాలను పెంచిన భాగ్యవంతుడా, అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. పదే పదే నేను పాడుకోనా, ప్రతి చోట నీ పాట నా పాటగా. పదే పదే నేను పాడుకోనా, కొనుకించి మదిందు నీ సాక్షిగా. నా జీవిత గమనానికి గమ్యము నీవే, చితికిన నా గుండెకు ప్రాణము నీవే. నా జీవిత గమనానికి గమ్యము నీవే, చితికిన నా గుండెకు ప్రాణము నీవే. పదే పదే నేను పాడుకోనా, ప్రతి చోట నీ పాట నాటగా. పదే పదే నేను పాడుకోనా. ఈరోజు మనము మార్చి 9:38-41 చూసుకుందాం. హూఎవర్ ఈజ్ అగైన్స్ట్ అస్ ఈజ్ ఫర్ అస్. అంటే ఎవరైతే మనకు విరుద్ధంగా ఉన్నారో వాళ్ళే మనకి తోడు అని టాపిక్. మనము మార్కు 9:38-41. అంతటా యోహాను బోధకుడా, ఒకడు నీ పేరట దెయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితిమని చెప్పాను. అందుకు యేసు వానిని ఆటంకపరచకుడి, నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగల వాడెవడును లేడు. మనకు విరోధి కానివాడు మన పక్షముగా నున్నవాడే. మీరు క్రీస్తు వారిని, నా పేరిట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆమేన్. సో 38 ఏం సెలవిస్తుందంటే, అంతటా యోహాను బోధకుడా, ఒకడు నీ పేరట దెయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితిమని చెప్పాను. అయితే 38 ప్రభు యేసయ్య మీ బోధకుడా అంటే టీచర్ యోహాన్ అంటుండు బోధకుడా, ఒకడు మీ పేరట దెయ్యములను వెళ్ళగొట్టుటో చూసి వాడు మనలను వెంబడించేవాడు కాదంటే మనల్ని వెంబడించట్లేదు, కానీ మీ పేరటనే దెయ్యములు వెళ్ళగొడుతున్నాడు, వెంబడించువాడు కాదు గనుక వానిని ఆటంకపరిచితిమని చెప్పాను. సో అందుకే మేము ఆయన్ని ఆటంకపరిచితిమి అని చెప్పగానే అందుకు ఏసేమనంటే, వానిని ఆటంకపరచకుడి, నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగల వాడెవడును లేడు. నా పేరట అద్భుతం చేసి నన్ను చులకనగా నిందింపగల వాడెవడును లేడు. అంటే ప్రభు ఏం సెలవిస్తున్నాడు? వాడిని ఆటంకపరచకండి. నా పేరట అద్భుతం చేస్తున్నాడు, చేయని నేను వాడిని ఆటంకపరచకండి. హూఎవర్ ఈజ్ అగైన్స్ట్ అస్ ఈజ్ ఫర్ అస్. అంటే ఎవరైతే మనకు విరుద్ధంగా ఉన్నారో వాళ్ళు మన వాళ్ళు అన్నట్టు ఆ టాపిక్కి ఇది అర్థం వస్తుంది. 38 యోహాను ఏమన్నాడు, ప్రభు మీ పేరట దెయ్యములను వెళ్ళగొడుతున్నాడు, మేము చూసాము, కానీ మనల్ని ఫాలో అవ్వట్లేదు. అంటే ఇట్లా మనల్ని ఫాలో అయ్యి మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మమ్మల్ని వెంబడించట్లేదు. అంటే అతను ఏం ఆటంకపరచకండి, నా పేరట ఎవరైతే అద్భుతం చేస్తున్నాడో వారు నన్ను చులకనగా నిందింపగల వాడేవో లేడు. అంటే నన్ను ఎవరు నా పేరట యేసుప్రభు పేరట ఎవరైతే అద్భుతం చేస్తున్నారో యేసుప్రభుని ఎవరు చులకనగా చూడరు అని చెప్తున్నాడు యేసుప్రభు. ఆపకండి ఆమెను.
మనకు విరోధి కానివాడు మన పక్షముగా నున్నవాడే. మన విరోధిక మనకు విరోధి మనకు విరోధి కానివాడు మన పక్షంగా ఉన్నవాడే. మన పక్షంగా ఎవరైతే ఉంటే వానే మనకు విరోధి కానివాడు, మనకు విరోధి కాడు, మన పక్షంగా ఉన్నవాడే. మీరు క్రీస్తు వారిని నా పేరిట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావాల్సిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అంటే ఎవరైతే క్రీస్తు వారిని అంటే మీరందరూ క్రీస్తు వారిని నా పేరిట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు. ఎవరైతే మీకు క్రీస్తు బిడ్డలేరు, ఇగో నీళ్ళు తాగని చెప్పి తాగనిచ్చేవాడు తనకు రావాల్సిన ఫలము పోగొట్టుకొనడని మీతో. అలా ఎవరైతే ఇప్పుడు వీళ్ళు క్రీస్తు వాళ్ళు అని చెప్పి ఇప్పుడు ఎవరైనా మనం ఇంటికి వెళ్ళామనుకుంటే వీళ్ళు క్రిస్టియన్సా లేదంటే ఇలా అని పిలిచి వాటర్ ఇస్తారా? సో అలా వాటర్ ఇచ్చినప్పుడు తనకు రావాల్సిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అంటే వాళ్ళకి రావాల్సిన ఫలం అయితే అవుతుందో అది పోగొట్టుకోవడం మీకు నిశ్చయంగా చెప్తున్నా అంటున్నాను. అంటే మనం ఇప్పుడు ఏమంటున్నాను, యేసు ప్రభు యోహాన్తో చెప్తున్నాడు. అంటే ఎవరైతే నా పేరిట అద్భుతములు చేస్తున్నారో వాడిని ఏం ఆపకండి. నా పేరిట అద్భుతాలు చేసేవాడు నన్ను నిందించడు. యేసుప్రభుని ఎప్పుడు నిందించడు. ఎవరైతే ఇప్పుడు వీళ్ళు క్రిస్టియన్స్, క్రీస్తు వారని నా పేరట మీకు అంటే నా పేరట అంటే క్రిస్టియన్స్ అని చెప్పి యేసు ప్రభు బిడ్డలు అని చెప్పి ఎవరైతే మీకు నీళ్ళు ఇచ్చి కొంచెం చూసుకుంటారో వాళ్ళు ఎప్పుడు మంచిగానే ఉంటారు, వాళ్ళు ఏమి ఇబ్బంది పడరు. మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. సో ఈ వచనాలు దేవుడు దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. సో ప్రభు ఏం చెప్తున్నానంటే యేసుప్రభుని అంటే ఇప్పుడు యేసుప్రభుతో శిష్యులు ఫాలో అయ్యారండి మనం బైబిల్లో చూసుకున్నట్లయితే. కానీ ఆ ఫాలోవర్స్ కాకుండా బయటవాడు ఎవరో మనిషి యేసుప్రభు పేరిట దేవుని వెళ్ళగొట్టాడంట. అప్పుడు యేసుప్రభు ఏంటంటే బయటవాడైనా ఇంట్లో వాడైనా ఎవరైనా మీరు ఎవరిని ఆపకండి, నా పేరిట అద్భుతం చేస్తున్నాడు కాబట్టి నాకు ఎప్పుడు చెడ్డ పేరు రాదు, మంచి పేరు వస్తుంది అని చెప్పి ఆయన ఆపద్దని చెప్పాడు. అదేవిధంగా ఫాలో అయ్యే వాళ్ళు చేస్తున్నారు అద్భుత కార్యాలు, యేసుప్రభు మాట చెప్పి అవ్వని వాళ్ళు కూడా యేసుప్రభు మాట చెప్పి అద్భుత కార్యాలు చేసేస్తారు. ఎవరిని ఆపకండి, ఎవరి పనాలు చేసుకుని ముందుకెళ్ళనియండి అని చెప్పి యేసుప్రభు అని చెప్పారు. సో అదేవిధంగా ఎవరినైతే ఇప్పుడు యేసుప్రభుని ఫాలో అయిన వాళ్ళు ఎవరైతే వీళ్ళు దేవుడి బిడ్డలు అని చెప్పి పిలిచి ఇంట్లో ఆతిథ్యం ఇస్తారో వాళ్ళకి ప్రభు ఎప్పుడైనా మంచి ఫలం ఇస్తాడని చెప్పి నిశ్చయంగా చెప్తున్నానని చెప్పారు. అది ఈ వర్షాలు దేవుడు దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోక మంత్రి మా తండ్రి ఘనమైన నలికలైన వందనాలు స్తోత్రాలైన ప్రభా నాయన తండ్రి మార్కు 9:38-41 వర్షాలు చూసాం తండ్రి. నాయన ఈ విధంగా అయితే నాయన మీ పేరిట అద్భుతం చేస్తున్నాడు, వాళ్ళని అడ్డగించాలంటే మీరు వద్దు, అడ్డగించకండి. ఎందుకంటే నా పేరుకి ఎప్పుడు చెడ్డ పేరు రాదు. అట్లా నా పేరు చెప్పి అద్భుత కార్యం చేసేటోళ్ళకి ఎందుకంటే ఇది యేసుప్రభు చేసి ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు తండ్రి జ్వరం తగ్గింది, యేసుప్రభులో తగ్గింది, ఇది మాకు జాబ్ వచ్చింది, ఇది వచ్చింది, ఎన్నో విట్నెస్లు ఎన్నో సాక్షులుగా ఉంటారు. అన్నీ కూడా మీకు మంచి పేరు వస్తుంది నాయన. యేసయ్య మీకు వందనాలు తండ్రి. అలా మీరు ఆటంకపరచదు. అదేవిధంగా దేవుడి బిడ్డలు కూడా ఎవరైతే మంచిగా ఆతిథ్యం ఇచ్చి తీసుకెళ్తారో వాళ్ళకు కూడా మంచి జరుగుతుందని చెప్పారు తండ్రి. ఆ విషయానికి మీకే వందనాలు. ఈ వచనాన్ని మేము ఏం నేర్చుకోవాలి వారం అంతట్లో కూడా ధ్యానించుకొని ముందుకెళ్ళి కొంచెం కోరుకుంటూ మాతో సూటిగా మాట్లాడేందుకు మీకే వందనాలు తెలుపుకుంటూ నాయన ప్రతి ఒక్క బిడ్డను మేము ఎండని దివని దయచేస్తున్నందుకు ఆన్లైన్లో దయచేస్తున్నందుకు మీకు వందనాలు తెలుపుకుంటూ ఆన్లైన్లో చూసే ప్రతి ఒక్క బిడ్డకి 1% ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి అందరినీ కూడా మీ సన్నిధిలో పెట్టించు మీకే మహిమగంతా చెల్లించుకుంటూ నాయన తండ్రి ప్రభా ఏ పటివారం తండ్రి విధంగా నిలబెట్టి నడిపిస్తున్నాం మీకు వందనాలు తండ్రి ప్రభా. నాయన ఈ వారంలో ప్రతి పనిని మీ సన్నిధిలో పెట్టించడం తండ్రి మీకు మహిమకరంగా మీ చిత్తానుసారంగా ప్రతి పని కూడా సఫలం అవ్వనుగాక నాయన యేసయ్య మీకు వందనాలు తండ్రి ప్రభా. మీకే మహిమగంతా చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన సరే నేస్తున్నాం నడుపెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.